కాశ్మీర్లో అప్పుడెప్పుడు కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఉన్న టైంలో హిందువులందరినీ కాశ్మీర్ వదిలిపోవాలి అంటూ మైకుల్లో అనౌన్స్ చేశారు మసీదుల్లో. అదేదో లోకల్ ఇష్యూలే, అంత పెద్దదేం కాదు అన్నాం. ఆ తర్వాత డెడ్ లైన్ ఇచ్చారు. అది ఎవడో నోటి దొరవాడు, ఏం కాదు అన్నాం. ఆ తర్వాతన 24 గంటలు ఖాళీ చేయకపోతే మీ లేడీస్ని మేము ఎత్తుకుపోతామని చెప్పారు. లైట్ తీసుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 1993లో జరిగింది. కాశ్మీర్ హిందువుల ఊచకోత, అత్యాచారాలు, 35,000 మందికి పైగా. అంతకుముందంతా లైట్ అనినే అన్నాం. దాని పర్యవసానం కాశ్మీరం పూర్తిగా పాకిస్తాన్ మద్దతుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచం ఇట్లాంటి సంఘటనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులకి రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ మద్దతు ఇస్తున్నాయి. ఇదివరకు తాలిబాన్లకి అమెరికా మద్దతు ఇచ్చింది. తీవ్రవాది అనేటువంటి వాడు ఒక మత ఉన్మాది. అమెరికా వాడి సాయం తీసుకుంటాడు, రష్యా వాడి సాయం తీసుకుంటాడు. అమెరికా మీద కోపం వస్తే రష్యా వాడి సాయం తీసుకుంటాడు, రష్యా వాడి మీద కోపం వస్తే అమెరికా సాయం తీసుకుంటాడు. ఇద్దరు తీవ్రవాదికి సాయం చేస్తున్నారు. తద్వారా ఒక మత ఉన్మాద వ్యవస్థని, ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనుకుంటున్నటువంటి మత ఉన్మాద వ్యవస్థకి లీడ్ రోల్ అవుతున్నారు. ఈ మత ఉన్మాద వ్యవస్థకి సహకరిస్తున్నది ఈ అభివృద్ధి చెందిన దేశాలు. విద్యకి దూరం, విలువలకి దూరం, మూర్ఖత్వానికి కేంద్రమైనటువంటి మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అటు యూరప్ దేశాలు, ఇటు నాటో దేశాలు, అటు రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ చాలా ప్రమాదకరమైన భవిష్యత్తును మన ముందుంచుతున్నాయి. ప్రతి ఒక్క దేశం ఆలోచించుకోకపోతే మధ్యయుగాల నాటి బ్రతుకులవుతాయి మనకి.